Hello, hi, I'm Shankar. Welcome to my channel, Life Skills Motives. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అండి. ఈరోజు నేను ఒక మూవీ చూసి వచ్చాను. మనకు తెలిసిందే, లేటెస్ట్ రిలీజ్ భారతీయుడు టూ. భారతీయుడు టూ రివ్యూ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు భారతీయుడు వన్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అసలు ఆ సినిమా నేను చాలా సార్లు చూశాను. నేను ఎప్పుడు బోర్ కొట్టినా నేను ఆ ఫిల్మ్ చూసేవాడిని. నాకు చాలా ఇంట్రెస్ట్. అందులో కొన్ని సీన్స్ మాత్రం నాకు చాలా చాలా అట్రాక్టివ్ ప్లస్ నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉండేవి. సో, అందువల్ల నాకు 'భారతీయుడు 2' అంటే నేను ఇంకా నాకు చాలా బావుంటుంది. దానికి ఇంకా మించుంటుంది. నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశానసలు. అసలు నేనెలా అనుకున్నానంటే 'శంకర్' గారు ఇంకా మంచిగా తీస్తారు 'భారతీయుడు 1' కన్నా. 'భారతీయుడు 2' అనేది నేను ఫస్ట్ షోకెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాను. సో, అలాగే ఈరోజు నేను 'భారతీయుడు 2'కెళ్ళాను. బట్ ఏంటంటే సినిమా మాత్రం అస్సలేం బాలేదండి. అసలు మూవీ నా 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 ఒపీనియన్ అయితే సినిమా అయితే అసలేం బాలేదు. అసలు 'భారతీయుడు 1' అసలు ఒక రేంజ్ అయితే ఇది అసలు బిలో అసలు దానికన్నా చాలా చాలా ఈవెన్ యావరేజ్ ఫిల్మ్స్ కన్నా చాలా కింద దిగి సో ఇది అసలు ఈ మూవీని కాన్సెప్ట్ వైజ్ అసలు తీయలేదు. పోనీ సీన్స్ ఎక్కడన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే సీన్స్ కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా లేవు. సాంగ్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే సాంగ్స్ కూడా అసలు ఏమీ బాలేవండి. మ్యూజిక్ ఏం బాలేదు. అసలు 'భారతీయుడు 1' చూసేటప్పుడు మనము ఎవ్రి సీన్ మనం ఏం జరుగుతుందో అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ చేయలేం. బట్ ఇక్కడేంటంటే మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందొచ్చే సీన్ మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అంత ఈజీగా ఉంటుందండి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో, ఆ బోర్డమ్‌నెస్ అనేది చాలా మనకి కలిగి మనకి చాలా బోర్‌గా మనం ఫీల్ అవుతాం మూవీ చూసేంత సేపు. ఇంకొకటేంటంటే, ఇది కొద్దిగా లాగింగ్‌గా ఉంటుంది. చాలా స్ట్రెచింగ్‌గా తీశారు ఫిల్ము. అసలు ఆ కాన్సెప్టే లేనప్పుడు, వాళ్ళు ఏదో కాన్సెప్ట్ తీసేసి, దాన్ని ఏదో కొద్దిగా స్ట్రెచ్ చేద్దాం అనుకున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అది మ నే నేను ఫస్ట్ హాఫ్ చూసేసి వచ్చేసానండి. నేను సెకండ్ హాఫ్ చూడలేదసలు. ఓన్లీ ఫస్ట్ హాఫే చూసాను. సో, అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఫిల్మ్ ఇంకెలా ఉంటుందో. సో, దానివల్ల నేను ఫస్ట్ హాఫ్ చూసాక నాకు మైండ్ టోటల్‌గా ఆఫ్ అయిపోయింది. అందుకే నాకు చిరాకొచ్చేసి నేను వచ్చేసాను. సో, నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేయాలనుకున్నాను. బట్ ఏదో అక్కడ నాకు నాకు నేను ఎక్స్‌పెక్ట్ చేసింది కాకుండా వేరేవేవో తీసేశారు. అది అసలు ఆ మూవీ అయితే నాకు అస్సలేం నచ్చలేదండి. అసలు నేను 'శంకర్' సినిమాలంటే నేనొక పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది ఇప్పుడు 'శంకర్' సినిమా అంటే మరి ఎందుకిలాగ అవుతున్నాయో మరి నాకు అర్థం అవ్వట్లేదు. నేను నేను అతని ఫిల్మ్‌ని నేను మినిమమ్ 5, 6 టైమ్స్ చూస్తాను. అది గూడా నేను ఒరిజినల్ ఏదైనా మనము కాపీ ఏదైనా నేను నేను కొనుక్కొని అది ఫిల్మ్ నేను ఐదర్ మొబైల్‌లో కానీ లేదా టీవీలో గానీ చాలా సార్లు చూసేవాడిని. అదే పనిగా నేను చాలా చాలా నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. సో, బట్ ఇక్కడ ఈ 'బాహుబలి 2'కొచ్చేటప్పటికి నాకసలేం నచ్చలేదండి అసలు. అసలేదైనా నచ్చుతుందా అంటే అసలేది నచ్చలేదు. ఏదో ఫస్ట్‌లో ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా తీయాలనుకున్నారు. అది కూడా అది జస్ట్ ఫర్ మూవ్‌మెంట్ లాగా ఉండిపోతుంది. అంతే. దాని తర్వాత నుంచి టోటల్‌గా డిసాల్వ్ అయిపోతుంది. ఆ ఇంట్రెస్టింగ్ కూడా. సో, బట్ నేను దాన్ని చూసాను కదా! మూవీ నేను సగం చూసాను. నాకసలేం నచ్చలేదు. నాకసలు నేనేదో ఎక్స్‌పెక్ట్ చేయాలనుకున్నాను. బట్ ఏదో అయిపోయింది. నాకేదో సినిమా అతను తీశారు. సారీ 'శంకర్' గారు. ఆహ్, మరి ఇలాంటి ఫిలిమ్స్ మరి ఈ ఎందుకు తీస్తున్నారో మనం చెప్పలేము. బట్ సినిమా అయితే నాకేం నచ్చలేదు. అలాగే సాంగ్స్ కూడా ఏం బాలేవు. రివ్యూ అయితే నేను ఔట్ ఆఫ్ 5కి నేను 1.5 ఇస్తానండి.
ఏవో కొద్దిగా విజువల్ ఎఫెక్ట్స్ ఏవో కొద్దిగా ఉన్నాయి కాబట్టి 1.5 ఇవ్వచ్చు. ఆహ్, ఇది యాక్చువల్‌గా ఈ మూవీని అసలు కాన్సెప్ట్ వైస్ గాని, లేదంటే స్టోరీ వైస్ కానీ ఏదన్నా ఒక ఒక సబ్జెక్ట్ పైన తీద్దాం అనుకున్నారు. బట్ ఆ సబ్జెక్ట్‌ని తీసుకున్నా కూడా ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ సరిగ్గా లేదు. అది మొత్తం ఎలాగుందంటే అసలు కనెక్ట్ అంటే దీనికి దానికి కనెక్ట్ లేదనమాట కనెక్షన్స్. పోనీ అది స్క్రీన్ ప్లే ఏదైనా బావుంటుందా అంటే ఐదర్ స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేదు. ఆ కమల్ హాసన్ గారికి మేకప్స్ ఏసారండి. అసలు 'బారతీయుడు 1' సూపర్ ఉంటుంది మేకప్. బట్ 'బారతీయుడు 2'లో అసలేం బాలేదు. అసలు ఆ ఫేస్ మేకప్ అయితే అసలేం సరిపోలేదు మేకప్. నాకు 'బారతీయుడు 1' మేకప్పే చాలా నచ్చింది. సో, అందువల్ల నాకు చాలా డిసప్పాయింట్‌మెంట్ అయిపోయింది నాకు. నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేసెళ్ళాను. బట్ నాకు దాంట్లో ఫీలింగ్ కానీ, నాకు ఎమోషన్ కానీ నాకేమి టచ్ అవ్వలేదు. సో, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సో, నాకు 'బాధితుడు 2' అంటే నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎప్పటినుంచో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేను 3, 4 ఇయర్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. బట్ లాస్ట్‌కి ఇది ఇలాగ అయిపోద్దని నేనెప్పుడు ఊహించలేదు. సో, ఇదండి ఈరోజు టాపిక్. టుడేస్ రివ్యూ 'బాధితుడు 2'. థాంక్ యూ. ఐ యామ్ శంకర్ సైనింగ్ ఆఫ్.